హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్లో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. నాకైతే కుదరలేదు. నేను ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను అనమాట, వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం. ఎలాగో చేస్తున్నాను కదా, వీడియో తీసి ఛానల్లో పోస్ట్ చేద్దామని అనిపించింది. సో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం కోసం నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్స్, గ్లూ, సిజరు, పైన డిజైన్ కోసం నా దగ్గర ఉన్న వైట్ బీడ్స్, స్టోన్స్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం ఫస్ట్ మనం ప్లాస్టిక్ బ్యాంగిల్ థ్రెడ్ చుట్టుకోవాలి కదా. సో నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది 20 రౌండ్స్. మన ఈ బ్యాంగిల్ అంతటికి సరిపోయే థ్రెడ్ మనం ఒకేసారి తీసుకుంటే ముడిపడిపోవటం లేకపోతే క్లమ్జీగా అయిపోద్ది. ఒకేసారి తీసుకోలేము. సో ఇలాగా హాఫ్ తీసుకుంటే కొంచెం నీట్గా మనకి గమ్ పెట్టుకొని ఇలా కొంచెం ఒక 2 సెకండ్స్ అలా ఉంటుంది, కొంచెం గట్టిగా అతుక్కుపోద్ది. సో ఇది పట్టుకొని మనం మరి గట్టిగా లాక్కూడదు. స్టార్ట్ చుట్టేటప్పుడు మనం థ్రెడ్ అలాగే బ్యాంగిల్ రెండూ కూడా అటాచ్ చేస్తూ మనం టైట్గా పట్టుకోవాలి. కిందన పైన కూడా టైట్గా పట్టుకోవటం వల్ల మధ్యలో గ్యాప్స్ రావు, బంప్స్ రావు. చుట్టేటప్పుడు కూడా మనం పైన ఇలా పెట్టేటప్పుడు అన్నీ ఫ్లాట్గా, థ్రెడ్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఇవి చూసుకొని మనం నీట్గా బ్యాంగిల్ చుట్టూ థ్రెడ్ని మనం చుట్టేసుకోవాలి. ఇలా పైన మనం పెట్టేటప్పుడు కూడా పట్టుకోవాలి కింద నుంచి. అలాగే మనం కింద నుంచి లాగేటప్పుడు కూడా కొంచెం టైట్గా అన్ని వైపులా సరిగ్గా ఉండేటట్టుగా చూసుకొని మనం బ్యాంగిల్ని చుట్టుకోవాలి. ఇదిగోండి, బ్యాంగిల్స్కి థ్రెడ్ చుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి డిజైన్ చేద్దాం. ఇవ్వండి, బ్యాంగిల్స్ డిజైన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్ విత్ ఎ న్యూ వీడియో. బాయ్.